హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇది పోకో M3 మొబైల్. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. రీటైల్ యూనిట్ ఇది. ఈరోజు వీడియోలో మనము ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది మనకు రెండు వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్, ప్రైస్ చూసుకుంటే 11,000 ఉంది. అండ్ ఇంకొకటి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, ప్రైస్ చూసుకుంటే 12,000 అయితే ఉంది. సో మనకు ఇనిషియల్గానే అయితే ఇప్పుడు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది 1000 రూపీస్. అంటే బేస్ వేరియంట్ మనకు 6GB 64GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 10,000లో వస్తుంది. అండ్ 128 11,000లో వస్తుంది. అండ్ ఇది మనకు 3 కలర్స్లోనైతే ఉంది. బ్లాక్ కలర్, బ్లూ కలర్ అండ్ ఇంకా ఎల్లో కలర్. సో 10,000 రేంజ్లో చూసుకుంటే మనకు స్పెక్స్ పరంగా ఓకే అని చెప్పవచ్చు. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా మనం అయితే ఫోన్ అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే పోకో M3 అని ఉంది. అండ్ కింద బ్యాటరీని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ నెక్స్ట్ TPU కేస్ ఉంది. కేస్ క్వాలిటీ చూస్తే మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్ అడాప్టర్ ఉంది. ఇది 22.5 వాట్ అవుట్పుట్తో అయితే వస్తుంది. కాకపోతే ఫోన్ మాత్రం మనకు 18 వాట్కే సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ ఒక సిమ్ కార్డ్ ఎజెక్టర్ అయితే ఉంది. ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో ఇక మనం మొబైల్ ఫోన్ విషయానికి వచ్చినట్లయితే, సో మొబైల్ ఫోన్ ఇది బ్లాక్ కలర్. నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియం అయితే ఉంది. సో మనకు ఒక బడ్జెట్ ఫోన్ డిజైన్ లానైతే లేదు. సో చాలా ప్రీమియం డిజైన్ అయితే ఉంది. ఎక్స్పెషల్ ఆ కెమెరా డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు మీద. సో 3 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఇంకా పోకో బ్రాండింగ్ ఉంది అక్కడ. అండ్ కింద చూసుకుంటే కూడా మనకు మంచి లెదర్ ఫినిష్ డిజైన్తోనైతే వస్తుంది. ప్లాస్టిక్ బిల్డే కాకపోతే లెదర్ ఫినిష్ డిజైన్తోనైతే వస్తుంది. సో డిజైనింగ్ చూసుకుంటే మాత్రం ఈ ఫోన్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ మనం ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే బాటంలో మనకు స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ ఇంకా ప్రైమరీ మైక్ టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ మీద చూసుకుంటే మనకు ఐఆర్ బ్లాస్టర్ అండ్ ఇంకా రెండేమో స్పీకర్స్. అండ్ మనకు 3.5mm జాక్ ఉంది. అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అదే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ లా కూడా వర్క్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సిమ్ ట్రే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 మెమరీ కార్డ్స్ అండ్ 2 సిమ్ కార్డ్స్ అండ్ ఇంకొక మెమరీ కార్డ్ 3 ఎట్ ఎ టైం అయితే వేసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకుంటే టాప్ లో మనకి ఇయర్ పీస్ ఉంది. అండ్ ఇంకా వాటర్ డ్రాప్లెట్ నాచ్ తో వస్తుంది. సో వాటర్ డ్రాప్లెట్ నాచ్ కూడా ఇప్పుడైతే కొంచెం అవుట్డేటెడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్ని ఫోన్స్లో కూడా మనకు పంచువల్ కెమెరాస్ అయితే వస్తున్నాయి. కాకపోతే దీంట్లో వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంది. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా మనకు తిన్గానే ఉన్నాయి. ఇది 6.53 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రీ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే కూడా మనకు డిస్ప్లే క్వాలిటీ బాగుందని చెప్పొచ్చు. బ్రైట్గా ఉంది. అండ్ కలర్స్ కూడా మనకైతే వైబ్రెంట్గానే కనపడుతున్నాయి. సో మొబైల్ ఫోన్ అయితే మనం ఇప్పుడు బూట్ చేద్దాము. సో బూట్ అవ్వగానే మనకి ఇక్కడ మరీ ఎక్కువ యాప్స్ కూడా ఏం లేవు, థర్డ్ పార్టీవి చాలా తక్కువ ఉన్నాయి. సో వీటిని మనం వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి అబౌట్లోకి వెళ్ళి చూద్దాము ఫోన్ గురించి. అబౌట్లో చూసుకున్నట్లయితే ఇది మనకు MIUI 12.0.3తో వస్తుంది. అండ్ Android 10తో వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే కూడా మనకు December 1st అయితే ఉంది 2020. అండ్ దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంది. సో మంచి ప్రాసెసర్ అనేది చెప్పవచ్చు. ఈ ప్రైస్లో మనకు మీడియాటెక్లో దీనికన్నా కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఉన్నాయి. కాకపోతే ఎంతైనా స్నాప్డ్రాగన్ కాబట్టి మనకి ఇది కొంచెం స్టేబుల్ అయితే ఉంటుంది. సో మంచి ప్రాసెసరే ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి సెన్సర్స్ చూద్దాము. సో సెన్సర్ చూసుకుంటే దీంట్లో యాక్సిలెరోమీటర్ సెన్సర్ ఉంది, లైట్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటిక్ సెన్సర్, కంపాస్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్, ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వైడ్ బ్యాండ్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ DRM ఇన్ఫోలో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఒకసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ చెక్ చేద్దాము. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకు సైడ్ మౌంటెడ్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకైతే అక్యురేట్గానే ఉంది. సో ఫాస్ట్గానే ఉంది. ఫాస్ట్గా అన్లాక్ అయితే చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్, ఇంకొక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షార్ట్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. సో దీంట్లో మనకు వైడ్ యాంగిల్ లెన్స్ అయితే లేదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో కెమెరాస్ శాంపిల్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కెమెరా శాంపిల్స్ చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి సౌండ్ అవుట్పుట్ చెక్ చేద్దాము. ఇది మనకు స్టీరియో స్పీకర్స్తోనే వస్తుంది. సో కింద స్పీకర్స్ ఉన్నాయి అండ్ టాప్లో కూడా మనకు స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి మనం చూద్దాము ఎట్లుంది అనేది సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ అయితే మనకు చాలా లౌడ్గా ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా అవుట్పుట్ మనకు బాగానే ఉందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే మాత్రం ఫోన్ అయితే బాగానే ఉంది. డిజైనింగ్ ఎక్స్పెషల్లీ చాలా బాగుంది. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది ప్రీమియం డిజైన్ అని చెప్పవచ్చు. అండ్ స్పెక్స్ చూసుకుంటే కూడా బాగున్నాయి. 6000 mAh బ్యాటరీ, మంచి ప్రాసెసర్ ఉంది, స్నాప్డ్రాగన్ది, డిస్ప్లే కూడా ఫుల్ HD ప్లస్ ఉంది. సో ఓవరాల్గా ప్రైస్ టు స్పెక్స్ చూసుకుంటే 10,000 రేంజ్ పరంగా మాత్రం ఇది ఓకే అనే చెప్పవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. సో ఒక ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. దాంతోపాటు మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, ఆ వీడియోస్ అయితే చేద్దాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.